ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చదివిన వాక్యాన్ని, చదువుతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. పౌలు ఈ సందర్భంలో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏంటంటే, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. గమనించినారా దేవుని బిడ్డలారా? విశ్వాసిగా నీకు చేయదంటూ, చేయలేకుండా ఉండదంటూ ఏమీ ఉండదు. నీకు అసలు అడ్డే ఉండదు, ఆటంకమే ఉండదు. త్రూ క్రైస్ట్ యూ కెన్ డూ ఆల్ థింగ్స్. చాలాసార్లు నువ్వేమనుకుంటున్నావు? అన్నా, నాకు చదువు రాదన్నా, నాకు తలాంతులు లేవన్నా, ఈవులు లేవన్నా, నాకేం గిఫ్ట్స్ నాకేం లేవన్నా, 10 మందిలో కలుపుగోలుగా నేను ఉండలేనన్నా, నాకు ఏమి రాదన్నా, మాట్లాడడానికి నాకు రాదన్నా అని నువ్వు అంటున్నావు. కానీ నీలో క్రీస్తున్నాడు. గమనించినవా ఎప్పుడైనా దేవుని బిడ్డ? నాలో యేసు ప్రభు ఉన్నాడు. చాలా మంది ఆ విషయాన్ని గమనించడం లేదు. ఏనాడు యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపముతో, కన్నీటితో, నీ పాపాలైన దగ్గర ఒప్పుకొని, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నీ రక్తముతో నన్ను కడుగు, నా హృదయంలోకి నువ్వు రా ప్రభువా అని ఎప్పుడైతే యేసు ప్రభువు చిన్న ప్రార్థన, పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో, ఆ క్షణంలోనే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చాడు. నేను కూడా చాలాసార్లు తలమునకనైపోయాను, అంటే తికమక అయిపోయినాను. ఐ వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. రక్షణ నిశ్చయిత లేక, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేక ఎంతో కంగారు పడిపోయినాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు మన హృదయంలో ఉన్నట్టు ఎలా చెప్పగలము? చూడండి, 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను. మళ్ళా చదువుతారా? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను. విశ్వసించు. బిలీవ్, ట్రస్ట్ హిమ్. యేసు ప్రభును విశ్వాసం నుంచి ఏమనంటే, ఆ రోజు నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, ఆయన రక్తధారంలో కడగమని అడిగావు, యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మని నువ్వు అడిగావు. కాబట్టి విశ్వాసం ఉంచు, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. అమ్మా, అయ్యా, నమ్ముకున్నావు కదా, రక్షణ పొందావు కదా, బాప్తిసం పొందావు కదా, యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. 100%. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగాను. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఒక్కసారి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, ఒక్కసారి యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తే, బైబిల్లో ఒక మాట రాయబడింది, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. చూసారా? ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. దేవుని బిడ్డలారా, గమనించండి, నాలో యేసు ప్రభు ఉన్నాడు. యు కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్. ఎంత పెద్ద సేవైనా నువ్వు చేయగలవు. ఇంకో విషయం నేను చెప్తాను, నేను చేయగలను అంటే దేవుడు నిన్ను తీసి పక్కన పెడతాడు. ఐ యామ్ ఏబుల్ అన్నా, ఐ కెన్ అన్నా, ఐ యామ్ కేపబుల్ అన్నా, నా చేత అవుతుందన్నా, నేను చదువుకున్నానన్నా, నాకు జ్ఞానం ఉందన్నా, నాకు ఇది తెలుసు అన్నా, అది తెలుసు అంటే, నేను డీడీలు చేశాను, డిగ్రీలు చేశాను, థియాలజీ చేశాను అంటే దేవుడు నన్ను తీసి పక్కన పెట్టేస్తాడు.
ప్రభువా నేనేమీ చేయలేను. 20 లక్షల మంది 20 లక్షల మంది కాల్బలాన్ని కదా, 6 లక్షల యుద్ధానికి వెళ్ళే వేళ 6 లక్షల మంది, వాళ్ళ భార్యలు 6 లక్షల మంది, కనీసం ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరన్నా కూడా చెప్పండి 6 into 4 ఎంత, 24 లక్షల మందిని నడిపించేటువంటి నాయకుడు మోషే. అంత పెద్ద నాయకుడు ఎంతైనా ఎందుకైనాడో తెలుసా? మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై, ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడైన మోషే నేనేమన్నాడు తెలుసా? ప్రభువా నేను నోటి మాంద్యం కలిగిన వాణ్ణి, మాట నాలుక మాంద్యం కలిగిన వాణ్ణి, అమ్మో ఫరో దగ్గరక నేను పోలేను బాబోయ్, నేను పోలేను, ఎవరిని పంపాలనుకుంటున్నావు వాళ్ళు పంపు ప్రభువా అని నివారించినాడు. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ప్రభువా నేనేమీ చేయలేను, నా చేత ఏం కాదు ప్రభువా, అయ్యా నేను ఈ యొక్క సంసారం చేయలేను, ఈ ఉద్యోగం చేయలేను, ఈ వ్యాపారం చేయలేను, ఈ సేవ నేను చేయలేను అని దేవుని దగ్గర చెప్తే అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. త్రూ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ కదండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. చూసారా దేవుని బిడ్డలారా, నేను బలపరిచే క్రీస్తు, నేను బలపరిచేటువంటి క్రీస్తు. దేవుని బలం సామాన్యం అనుకున్నారా? సృష్టికర్త నిర్మాణకుడు తన మహత్తు గల మాట చేత సర్వస్థాన్ని నిర్వహిస్తున్న దేవుడు. కొలెస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి, ఒక మాట చదువుతారా? కొలెస్సీలకు రాసిన పత్రికలో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రార్థన చేస్తూ 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉపయోగిస్తున్నాడు. ఏ మాట చూడండి, కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మధ్య భాగంలో మీరు చదువుతారా? మధ్య భాగం ఏమన్నదో చూడండి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తి బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. మీరు మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడాలని పౌలు కొలొస్సీల కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను బలపరచడం మొదలు పెడితే తిరిగే ఉండదు, నీకు తిరిగే ఉండదు. చూసారా, చాలా మంది అనుకుంటున్నారు, అన్నా నా చేత కాదన్నా, నేనేం చేయలేనన్నా, నేను సేవ చేయలేనన్నా. క్రీస్తు మీద ఆధారపడు, క్రీస్తు మీద ఆయన ఆనుకో, ఆయన పైన ఆధారపడు, ఆయన పైన ఆనుకో, ఆయన ఆశ్రయించు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవుడు నీకు ఏమేం బాధ్యత ఇచ్చాడు, అన్ని బాధ్యతలను చేయగలవు. బైబిల్లో ఒక మాట రాయబడింది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు నిన్ను నన్ను ఎంతో బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థాన శక్తి, పైనుండి శక్తి, ప్రార్థనా శక్తి, వాక్శక్తి, అంతరంగ పురుషుల్లో శక్తి, కార్యసాధకమైన తన శక్తి, క్రియాశక్తి, భక్తితో పాటు శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవుడు నన్ను బలపరిస్తే నీకు నాకు తిరుగు ఉండదు. బైబిల్లో ఎవరినైనా చూడండి, అలాంటి వాళ్ళనే వాడుకున్నాడు. 3 సార్లు బొంకాడు 3 వారాల క్రితం. ఎవరు? పేతురు 3-4 వారాల క్రితం భయంకరంగా బొంకినాడు. ఈజ్ అన్ఫిట్ కదా. పేతురు ఎవరంటే సేవకు అర్హుడు కాదు, కానీ కన్నీరు మున్నీరైనాడు. యేసు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడు. చెప్పండి, పాపమంతా ఒప్పుకున్నాడు. అయ్యో నేనా ఈ పని చేసిందని ఎంతో పశ్చాత్తాపన్నాడు. పెంతెకోస్తు రోజు దేవుడు తన పునరుత్థాన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపినప్పుడు 5 నిమిషాల ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణలోకి వచ్చినారు. గమనించినారా దేవుని బిడ్డలారా? పౌలు ఈ మాట చెప్పాడు కదా, 30 years తన లైఫ్ను నష్టం చేసుకున్నాడు. పౌలు రక్షణ పొందినప్పుడు దమస్కు మార్గంలో యేసు ప్రభు పౌలు కనుపడినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? దాదాపు 30 సంవత్సరాలు. 30 years ఆఫ్ హిస్ లైఫ్ వాజ్ వేస్టెడ్.
30 సంవత్సరాల తన జీవితము వేస్ట్ అయిపోయింది. తన జీవితాన్ని 30 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. కానీ చూసారా, దేవుడు బలపరిస్తే ఎంత వాడుకుంటాడు. ప్రపంచంలో నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనమని ఇంతవరకు ఏ భక్తుడు చెప్పంగా నేనైతే వెళ్ళాను. ఏ పేతురు చెప్పలేదు, ఏ యోహాను చెప్పలేదు, ఏ శిష్యుడు చెప్పలేదు, ఏ భక్తుడు చెప్పలేదు. ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్ అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మరి 30 సంవత్సరాలు తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడే. మీలో చాలా మంది నాతో అంటున్నారు, అన్నా నా కెరియర్ అంతా లాస్ అయిపోయింది, నా జీవితం అంతా నష్టమైపోయింది, చదువులో నష్టపోయాను, ఫ్యామిలీ లాస్ కదా, హెల్త్ లాస్, వెల్త్ లాస్, వ్యాపారంలో నష్టపోయాను, జీవితంలో నష్టపోయాను, కెరీర్లో నష్టపోయాను, చదువులో నష్టపోయాను. ప్రభువా అన్నా ఇంత 4 సంవత్సరాలు నా జీవితం అంతా 30 సంవత్సరాలు నష్టపోయినటువంటి పౌలును దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. ప్రపంచం కదా, బైబిల్లో ఈ యొక్క పత్రికలు లేకపోతే బైబిల్ అసంపూర్ణమే. ఎంత యెషయా గ్రంథం ఉన్నా, ఎంత ఇర్మియా గ్రంథం ఉన్నా, ఎన్ని ప్రవక్తల గ్రంథాలున్నా, ఎన్ని సువార్తలున్నా, సంఘ సత్యాలు, మర్మాలు ఇవన్నీ కూడా పౌలు రాసినవే. దేవ దర్శనం వలన ఆయన బయలుపరచబడినాయి. పౌలు పత్రికలు 14 లేకపోతే బైబిల్ అసంపూర్ణం. గమనించినారా దేవుని బిడ్డలారా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. యేసు ప్రభుని గట్టిగా పట్టుకోండి, ఆయన ఆశ్రయించండి, ఆనుకోనండి, ఆయన పైన ఆధారపడండి. యేసు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సంసోను అనుకున్నాడు, బలం పోయింది, జడలు కత్తిరించినారు, ఎప్పట్లాగానే విరజుమ్ముకుందాం అనుకున్నాడంట. చెప్పండి, నాకు తిరుగులేదు, నేను ఎంత బలాఢ్యుణ్ణి. 300 నక్కలకు తోకలు కట్టేశాడు. ఒక నక్క 2 నక్కలను పట్టుకుని తోక కట్టగలమా మనము? ఈ నక్క తోక ఆ నక్క తోక కట్టి ముడేసి దీపం పెట్టగలమా? దివిటి పెట్టగలమా? 300 నక్కలను పట్టుకొని అట్లాగా జంటలుగా 150 తోకలు కట్టేసినాడు. 300 తోకలు రెండింటి జతలుగా 150 జతలు చేసి మధ్యలో దివిటి పెట్టాడు. మన చేత అవుతుందా? వాకిళ్లను కూడా ఆ యొక్క పురద్వారాలను భుజాల మీద పెరుక్కొని వెళ్ళి తీసుకుంటా వెళ్ళిపోయినాడు. ఒక్క గాఢద ఎముకతో 1000 మందిని చంపాడు. ఎప్పటిలాగానే విరుజుమ్ముకుంటాను అనుకున్నాడు, తన బలం పైన ఆధారపడ్డాడు. నో, పోయింది, బలం పోయింది, జడలు పోయినాయి, అభిషేకం పోయింది, చూపు పోయింది, గుడ్డివాడైపోయినాడు, గుండువాడైపోయినాడు, తల వెంట్రుకలన్నీ క్షౌరం చేశారు. దేవుని పైన ఆధారపడలేదు, తన సొంత బలం పైన ఆధారపడ్డాడు. ఫిలిస్తీన్లు వస్తే ఎప్పటిలాగా విరజిమ్ముకుంటాను అనుకున్నాడు, కానీ ఎక్కడుంది బలం? ఓ దేవుని బిడ్డలారా, నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను. యవన బిడ్డలారా, సోదరులారా, సోదరీలారా, యేసు ప్రభు పైన ఆనుకోండి. వితౌట్ మీ కెన్ డూ నథింగ్ కదా. ఒక కొమ్మ, ఒక తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కదా, చెట్టులోనే ఉంటేనే కదా. ఒక కొమ్మ ఏమైందంటే కొంచెం వేరైపోయింది. ఎంత దూరం అంటే ఒక మిల్లీమీటరే. చెప్పండి, ఒక చెట్టు నుండి ఒక కొమ్మ ఎంత విడిపోయిందంటే మిల్లీమీటర్ అంటే తెలుసా మీకు? చెప్పండి, కొంచెమే చెట్టు నుంచి వేరై కొంచెమే, అంతే. ఒక దారం ఎంత పెడితే ఆ దారం ఎంత పడుతుంది అంత మాత్రమే వేరైంది. ఫలిస్తుందా? చెప్పండి, యేసు ప్రభు నుండి కొంచెం వేరైపోతే, కొంచెం ప్రభు నుండి విశ్వాసి కొంచెం వేరైపోతే 1 మిల్లీమీటర్ చాలు, నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ ఫలించలేవు. దేవుని బిడ్డలారా గమనించండి, నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను. దేవుడు నేను బలపరిస్తే, అమ్మా అయ్యా నీకు నాకు తిరుగుంటుంది. ఎంత బలంగా నేను వాడబడతావు. నీ స్కూల్లో, నీ కాలేజీలో కదా, నీ యొక్క ఫ్యాక్టరీలో, నీ ఉద్యోగంలో, నీ యొక్క ఇంటిలో, సంఘములో వాడబడుతున్నావా? ఎక్కడ వాడబడుతున్నావు? పాట చెప్పవు, స్తుతులు చెల్లించవు, మా ఆరాధనలో మాట్లాడవు,
వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. మనోజ్ ఈరోజు కొన్ని వచనాలు చదివి కూర్చున్నాడు. అట్లా కూడా చేయొచ్చు. ప్రసంగాలు, దీర్ఘ ప్రసంగాలు, అరుపులు కేకలు అవసరం లేదు. 10 నిమిషాలు, 5 నిమిషాలు. ఒకసారి నేను బెంగళూరు బెతెస్దా చర్చికి వెళ్తే 7 మంది మాట్లాడారు. 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు. ఆయా కోణాలలో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతో మధురంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏమైనా నోరు తెరుస్తున్నావా? సంఘంలో నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నావా? సంవత్సరాల తరబడి నోరు తెరవవు, నెలల తరబడి కనీసం నోరు కూడా తెరవు. చెప్పిన వాళ్ళే పాటలు చెప్తారు, స్తుతులు చెల్లించిన వాళ్ళే స్తుతులు చెల్లిస్తారు, బలలో మాట్లాడే వాళ్ళు వాళ్ళే మాట్లాడతారు. దేవుని కొరకు మనం బలంగా వాడు. సంఘములో, కుటుంబంలో, బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో కదా, నీ వీధిలో, నీ ఉద్యోగంలో, డిపార్ట్మెంట్లో, ఇంట బయట దేవుని కొరకు నువ్వు బలంగా వాడబడాలి. మనం ముందుకు సాగి వెళ్దాము. చూడండి, పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువానెందు నేను సమస్తమును చేయగలను. 13-14 వచనం. ఆయనలో నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఎందుకు? నన్ను బలపరచువానెందు నేను సమస్తము చేయగలను. ఏం చేస్తున్నాడు పౌలు? ఏం చేశాడు చెప్పండి? నన్ను బలపరచువానెందే సమస్తము చేయగలను. ఏం చేశాడు పౌలు? ముందు వచనాన్ని చదవండి. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, కడుపు నిండి ఉండట తెలుసు, ఆకలి కొనుట తెలుసు, సమృద్ధిలో ఉండగలను, లేమిలో ఉండగలను. చూసారా? మరి దీన స్థితిలో సమస్తము చేయగలను, సంపన్న స్థితిలో సమస్తము చేయగలను, కడుపు నిండి ఉన్నప్పుడు సమస్తము చేయగలను, ఆకలి కొని ఉన్నప్పుడు సమస్తము చేయగలను, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు సమస్తము చేయగలను, లేమిలో ఉన్నప్పుడు కూడా సమస్తమును చేయగలను. ఇదే క్రైస్తవుని జీవితం. కంఫర్టబుల్గా ఉన్నప్పుడు కాదు, నీ పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నప్పుడు. చేతిలో డబ్బులు లేవు. పౌలు జైల్లో ఉన్నాడు, చేతుల్లో డబ్బులు లేదు, కంటిలో నిద్ర లేదు, దేహంలో ఆరోగ్యం లేదు, బ్యాంకులో చెప్పండి బ్యాలెన్స్ లేదు, చేతుల్లో డబ్బులు లేవు, చాలా దీన పరిస్థితుల్లో ఉన్నావు. కానీ నేను సమస్తము చేయగలను, సమస్తము చేయగలను. ఎప్పుడైనా సరే ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను సమస్తము చేయగలను. ఎందుకు? నన్ను బలపరిచే క్రీస్తు, నన్ను బలపరిచే క్రీస్తు. ఓ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్ లైఫ్. చాలా మంది క్రైస్తవ జీవితం అంటే చెప్పమంటారా? క్రిస్టియన్ లైఫ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, అన్న పొద్దున్న లేస్తేనే ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకోవాలన్నా, మళ్ళా అన్న రోజుకు ఒక 4-5 అధ్యాయాలు చదవాలన్నా, లేదా 10 అధ్యాయాలైనా చదవాలన్నా, ఆ తర్వాత అన్న ప్రతి ఆదివారం తప్పనిసరిగా చర్చికి రావాలన్నా, పాటలు పాడాలన్నా, మళ్ళీ రొట్టె రసం తీసుకోవాలన్నా, కానుకేయాలన్నా, ఒక అరగంట సేపు వాక్యం విని వెళ్ళాలన్నా. ఇది అంటున్నారు కొంతమంది ఇది క్రైస్తవ జీవితమే. ఇట్ ఇస్ ఆల్ రిలీజియన్. ఇది కేవలం మతం కదండి. ఇవన్నీ చేయొద్దని చెప్పట్లేదు నేను, ఇవన్నీ చేయాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. క్రీస్తు జీవితాన్ని జీవించడమే చెప్పండి క్రైస్తవ జీవితం. దేవుని బిడ్డలారా, పౌలు ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా నేను సమస్తము చేయగలను, ఎందుకంటే యేసు ప్రభు నన్ను బలపరుస్తున్నాడని చెప్పాడు. సరే, మనం ముందుకు సాగి వెళ్దాం. 14వ వచనం. నన్ను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని కదా. పౌలు శ్రమలో ఉన్నాడంట, వీళ్ళు పౌలు శ్రమలో పాలు పుచ్చుకున్నారంట. దే ఆర్ ద పార్టేకర్స్ విత్ పాల్ కదండి. వాళ్ళు పౌలు యొక్క శ్రమలో పాలు పుచ్చుకుంటున్నారంట. ఏం పుచ్చుకున్నారు? పౌలు ఏం శ్రమలో ఉన్నాడు? పౌలు జైల్లో ఉన్నాడు. ఏమైనా నేరం చేశా? కాదు. క్రీస్తు నిమిత్తం చెడ్డ పనులు చేసి జైలుకి వెళ్ళడం పెద్ద సంగతి కాదు. బైబిల్లో ఉంది, పేతురు రాసిన 2వ పత్రికలో, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందిన యెడల అది దేవునికి హితమగును. తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అన్యాయంగా అక్రమంగా నిందలు పడుతున్నాము, దేవుని కొరకు అవమానాలు పొందుతున్నాము, నిందలు పొందుతున్నాము. పౌలు జైల్లో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు? ఆల్రెడీ మనం విన్నాము. చెప్పండి.
కొక్కులు, కాక్రోచులు, ఎలుకలు, బొద్దింకలు, చెప్పండి, దుర్గంధము, దుర్వాసన, కరడు కట్టిన ఖైదీలు, కఠినాత్ములైనటువంటి ఆ జైలు అధికారులు, భయంకరమైన పరిస్థితులు జైల్లో. ఈ రోజుల్లో అయితే జైలులో మంచి సంస్కరణలు చేశారు. ఎంత జైలు జీవితం. మీకు ఇంకో విషయం తెలుసా? నేను ఈ మధ్య సౌత్ ఆఫ్రికాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, నాకు జైల్లో 300-400 మంది ఉంటారు. వాళ్ళు అదే కాల్స్కి జైలు పోతారంట. ఎందుకో తెలుసా? అక్కడ కరువు దేశాల్లో వాళ్ళకి అన్నం ఉండదు. నేరాలు చేసి, ఏదో చిన్న చిన్న నేరాలు చేసి అదే కాల్స్గా పట్టబడి జైలుకి వెళ్తే వాళ్ళకు మంచి అన్నం ఉంటుంది, ఆహారం ఉంటుంది. కొంతమంది అదే కావలసికి వెళ్తారంట. కానీ ఈ ఆనాడున్న జైల్స్ అలాంటివి కాదు, పాసిపోయినటువంటి అన్నం. అటువంటి పరిస్థితుల దైవ సేవకుని కొరకు ఈ సంఘం ఆలోచించింది. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మంది దైవ సేవకులు ఎంతో కష్టాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. అదే సమయంలో మోసగారులైన దైవ సేవకులు కూడా ఉన్నారు. అలాంటి వారికి అస్సలు సహాయం చేయొద్దు. దేవుడు మనకు డిజర్నింగ్ స్పిరిట్ ఇచ్చి ఉంటాడు, ఆత్మల వివేచన. నువ్వు చూస్తే, మాట్లాడితే తెలిసిపోతుంది. నేను కనుక్కుంటానండి, నేను గొప్పనని చెప్పట్లేదు, అందరికీ ఇస్తాడు, విశ్వాసులకు ఇస్తాడు, డిజర్నింగ్ స్పిరిట్ ఇస్తాడు. ఒక మనిషితో నువ్వు మాట్లాడేటప్పుడు యథార్థవంతుడా, యోగ్యుడా, నిజమైన సేవకుడా, లేదా కపటమైనటువంటి వాడా, పరిశుద్ధుడైనా, యథార్థంగా జీవిస్తున్నాడా, మాటల్లో తెలిసిపోతుంది, వాళ్ళ క్రియల్లో మనకు తెలిసిపోతుంది. అలాంటి పాస్టర్లకు సహాయం చేయొద్దు, అలాంటి దైవ సేవకులకు సహాయం చేయొద్దు. బీదలైన వారికి, నమ్మకమైన వారికి, యోగ్యంగా పౌలు లాంటి దైవ సేవకులకు సహాయం చేయొచ్చు. ఇందాకనే ప్రభాకర్ అన్న చెప్పినారు, ఏబిఎస్ మరి బిలీవర్ సొసైటీ కదా, అసెంబ్లీ బిలీవర్ సొసైటీ గురించి చెప్పినారు. వాళ్ళు సంఘాల నుండి, వ్యక్తుల నుండి డబ్బులను సమకూర్చి మరి సేవకులకు పంపిస్తూ ఉంటారు. మనం కూడా సహాయం చేయొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంఘానికి ఇవ్వాల్సింది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. అది తప్పు. సంఘానికి ఇవ్వాల్సింది సంఘానికి ఇవ్వు, సేవకులకి ఇచ్చేది నువ్వు మళ్ళా వేరే. కొంతమంది ఏం చేస్తారంటే సంఘానికి ఇవ్వాల్సిన దాన్ని వేరే చోట్లకు పంపిస్తూ ఉంటారు. అది క్రమం కాదు. దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్నాడు, ఏమని చెప్పాడు? నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది అది ఒక మంచి పని, మంచి పని, మంచి పని. గమనించినారా దేవుని బిడ్డలారా? మంచి పని. సహాయం చేస్తున్నామా? తెల్లన్నంలో తెల్ల ఉప్పు జల్లుకొని నీళ్లు పోసుకొని తాగే దైవ సేవకులు ఈ రోజుల్లో కూడా లేకపోలేదు. తెల్లన్నంలో ఎర్ర కారం పొడి చల్లుకొని నీళ్లు కలుపుకొని తాగే దైవ సేవకులు లేకపోలేదు. కొంతమంది దైవ సేవకులు మంచిగా షర్ట్ ప్యాంట్ వేసుకొని, ఇన్షర్ట్ వేసుకొని, షూ వేసుకొని బయటకు బాగుంటారు. ఇంటికి పోయి చూడండి, బియ్యం డబ్బా ఖాళీ, కందిపప్పు డబ్బా ఖాళీ, నూనె డబ్బా ఖాళీ, కారం డబ్బా ఖాళీ. స్కూళ్ళలో పిల్లలను ఎండలో నిలబెట్టుంటారు, ఫీజులు కట్టుంటారు. ఓ దేవుని బిడ్డలారా, దైవ సేవకుల యొక్క శ్రమలో మనం పాలిపంచుకోవడము మంచి పని అని బైబిల్లో దేవుని వాక్యంలో రాయబడింది. నిర్గమాకాండము ఒక వాక్యం చదువుదాము. నిర్గమాకాండం 18వ అధ్యాయము 17వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 18 verse 17 చదవండి. నిర్గమాకాండము 18వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. అందుకు మోషే అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. అయ్యయ్యో, ఇందాకేమో అక్కడ మంచి పని అని రాశాడు, ఇక్కడేమో మంచి పని కాదు అన్నాడు. ఏంటి మంచి పని కాదు? ఏంటి చెప్పండి. మోషే ఒక్కడే అక్కడ నాయకుడు. 1,00,000 మంది యుద్ధానికి వెళ్ళే భర్తలే 6 లక్షల మంది, భార్యలు 6 లక్షలు, ఒక కుటుంబానికి 2 పిల్లలు. ఇందాక చెప్పాను 20 తక్కువలో తక్కువ అంటే 24 లక్షల మంది. నాయకుడు ఎంతమంది? ఒకడు నాయకుడు కదా. దేవుని బిడ్డలారా, వాళ్ళ మామ ఏం చెప్తున్నాడంటే 18వ వచనం చదవండి. నీవును నీతో కూడా ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు.
కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను అని చెప్తూ 21వ వచనం, మరియును ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. నువ్వు అక్కడే ఉండడం మంచి పని కాదు, నువ్వు అక్కడే ఉండడం మంచి పని కాదు. చూసారా దేవుని బిడ్డలారా, కొన్ని చర్చిల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రేయర్ ఆయనే, రెండో ప్రేయర్ ఆయనే, మొదటి పాట చెప్పేది ఆయనే, రెండో పాట చెప్పేది ఆయనే, మూడో పాట చెప్పేది ఆయనే కదా, స్తుతులు చెల్లించేది ఆయనే, మళ్ళీ రొట్టె కొరకు ఆయన చేస్తాడు, ఆ రసం కొరకు కూడా ఆయన చేస్తాడు, కానుకల కొరకు కూడా ఆయన చేస్తాడు, మళ్ళీ ఆయనే వాక్యం చెప్తాడు, అలా ఆయనే క్లోజింగ్ ప్రేయర్ చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని క్రమం ఒప్పుకోదు, ముఖ్యంగా కొత్త నిబంధన ఒప్పుకోదు. పాత నిబంధన గ్రంథంలో ఒకే లీడర్ ఉండేవాడు కదా, పాత నిబంధన గ్రంథంలో ఒక్కరే ఉంటారు, సమూయేలు, మోషే కదా. ఆ తర్వాత చూడండి ఏలియా తర్వాత ఎలీషా. ఎక్కడైనా ఓల్డ్ టెస్టిమెంట్లో ఓన్లీ వన్ మ్యాన్. కానీ కొత్త నిబంధనలో ప్లూరల్గా పెద్దలు, నాయకులు, సేవకులు అనే మాట బహువచనంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఇంట్లో కూడా అంతే, డాడీ పిల్లలకు ఏమి నేర్పించడు. ఇంకా అమ్మ అయితే చాలా సుకుమారం, పిల్లలకు ఏం పనే చెప్పదు. పిల్లలు 23-26 సంవత్సరాలు వచ్చుంటాయి, టీ పెట్టేది రాదు కదా, టీ సెట్ పక్కన పెట్టండి, గ్యాస్ స్టవ్ వెలిగించేది రాదు. ఎవరికి ఆడపిల్లలకు గ్యాస్ స్టవ్ వెలిగించేది కూడా రాదు. అంత సుకుమారంగా పిల్లల్ని పెంచితే రేపొద్దున భర్తతో ఎంత కష్టం, అత్తమ్మతో ఎంత కష్టం. తల్లిదండ్రులు పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చి వాళ్ళను కూడా చెప్పండి, వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాలి. మన సంఘంలో కూడా మనం 8 మంది పరిచారకులను పెట్టినాం కదా. అందరూ ఒకరే ఈ బాధ్యతలన్నీ భరించాలంటే కాదు. ఈనాడు ఇంత డివైన్ ల్యాండ్ సంఘంలో ఇంత పరిచర్య జరుగుతుందంటే కనపడకుండా కూడా కొంతమంది ఈ యొక్క పరిచర్యలో సహాయం చేస్తూ ఉంటారు. పొద్దునే 7 గంటలకు వచ్చి సిస్టర్లు వంటలు చేస్తున్నారు. ఓ దేవుని బిడ్డలారా గమనించు, మంచిది కాదు. మరొక వచనం చదువుదాము. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మరొక వచనం చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. సందర్భం ఏంటి చెప్పండి? సిరియనులు వచ్చినారు, మరి ఇశ్రాయేలు మీదకి వచ్చినారు. ఆ తర్వాత మరి చుట్టూ దండుగా ఏర్పడ్డారు, ప్రాకారం చుట్టూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే ఒక శబ్దాన్ని పుట్టించాడు. రథముల ధ్వని, గుర్రముల ధ్వని శబ్దం వినబడి చేస్తే, అమ్మో ఇశ్రాయేలు మా దగ్గరకు వస్తున్నారు అనుకొని, లేదా ఇశ్రాయేల్ రాజు ఇతర రాజులను సమకూర్చుకొని మా దగ్గరకు వస్తున్నాడని ఒక రూమర్, వాళ్ళంతకు వాళ్ళ రూమర్ కలిగి మొత్తం పరుగు అందరు వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో కొంతమంది కుష్ఠరోగులు ఏంది శబ్దమే లేదని పోయి చూస్తే అందరూ పారిపోయినారు. ఆహారం అట్లే ఉంది, సామాగ్రి అట్లే ఉంది, వస్తువులన్నీ అట్లే ఉన్నాయి. చాలా అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఉన్న పాటున భయంతో వెళ్ళిపోయినారు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యో లోపలికి పోతే చచ్చిపోతాం, బయట ఇట్లే ఉంటే కూడా ఆకలికి చచ్చిపోతామని చెప్పి వెళ్ళారు. కానీ వాళ్ళలో వాళ్ళు కొంతమంది చెప్పేది వద్దనుకుంటున్నారు, కొంతమంది చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు చెప్పినటువంటి మాట వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? మనము చేయనది మంచి పని కాదు, నేటి దినం శుభవర్తమానం గల దినము. మనం ఊరుకొనేలా పోయి వాళ్ళకు చెప్తాం, రాజుకి, ఇశ్రాయేలు రాజుకి వెళ్ళి చెప్తాము,
దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండడం మంచిది కాదు, మౌనంగా ఉండడం మంచిది కాదు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, రక్షణ ఆనందం ఇచ్చాడు. చెప్పనసక్యం మహిమాయుక్తమైన సంతోషం దేవుడు నీకు ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఇతరులతో చెప్తున్నావా? భర్తకు, భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నావా? మౌనంగా ఉండడం మంచిది కాదు, మౌనంగా ఉండడం మంచిది కాదు. ఇతరులకు చెప్పు. చెప్పే వరకే నీ వంతు, చెప్పే వరకు. ఈచ్ వన్ క్యాచ్ వన్. ఈ రోజుల్లో బహిరంగ సువార్త ఆగిపోయింది. అప్పుడు ఎంత సేవ చేసే వాళ్ళని తెలుసా? దండయాత్రలను పెట్టి గ్రామాలు మన సంఘం ద్వారా వేల గ్రామాల్లో సేవ చేస్తున్నాం. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు లేవు. దేవుని బిడ్డలారా, నీ యొక్క స్వానుభవం, నీ సాక్ష్యము ఇతరులకు చెప్పు. క్రీస్తుని గురించి 2 మాటలైనా చెప్పు. శుభవర్తమానం చెప్తున్నావా ఇతరులకు? సువార్త చెప్తున్నావా? శుభవర్తమానం చెప్తున్నావా? ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. మీరు ఈ శ్రమలో నాతో కూడా, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. మనకు టైం లేదు, నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మరి మంచి పని దేవునికి ఇవ్వడం మంచి పని. ఇస్తున్నామా? దేవుని సేవకులకు ఇస్తున్నామా? దేవుని పని కొరకు ఇస్తున్నామా? ఎవరైనా కొత్త వారు వచ్చుంటే దయచేసి అభ్యంతరపడం. మా చర్చిలో మేము కానుకల గురించి ఎప్పుడు చెప్పాము. ఎప్పుడైనా వాక్యంలో వస్తే 6 నెలలకో సంవత్సరానికో చెప్తాం. కొత్త వాళ్ళు ఏదబ్బా నా కానుకల గురించి చెప్తున్నాను, ఇప్పుడు వాక్యం వచ్చింది కూడా చెప్తున్నాం. మా సంఘం, కొన్ని సంఘాలు ప్రతి ఆదివారం కానుకల గురించి చెప్తారు. ఇయ్యండి అని చెప్తారు. మా సంఘంలో మేము అట్లా చెప్పాం. ఇప్పుడు ఈరోజు వాక్యంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బైబిల్లో ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. వెదజల్లండి, దేవుని సేవలో వెదజల్లండి. ఇవ్వని మీకేం తెలుసు, ఇచ్చిన మాకు తెలుసు. ఇచ్చే కొద్దీ దేవుడు ఎంత ఇస్తాడు తెలుసా? దేవునికి ఇచ్చే కొద్దీ ఎంత ఇస్తాడు దేవుడు, ఎంత ఇస్తాడు. మానవుడు దేవుని అంత దొంగిలినా, మీరు నా యొక్క దొంగిలించినారు. ఏం దొంగిలించినాం ప్రభువా? 10వ భాగాలు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకుని రాకుండా దొంగిలించినాం. నా మందిరముల ఆహారం సమృద్ధిగా ఉంటున్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలో నేను తీసుకుని రండి. దీన్ని నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మీ పైన కుమ్మరిస్తానని చెప్పాడు. గమనించినారా దేవుని బిడ్డలారా? ఇంకా కృప కిందే ఉంటావా? 10వ భాగం కిందే ఉంటావా? వర్ధిల్లను కొలదివు. దేవునికి వర్ధిల్లను కొలది ఇచ్చి పరీక్షించు. శోధించమన్నాడు. ట్రై మీ అండ్ టెస్ట్ మీ కదా. నన్ను పరిశీలించండి, నన్ను ఇచ్చి దేవుని పరిశీలించు. లాస్ట్ ఒక మాట చెప్తాను. కొంతమంది కానుకిస్తారు కానీ జీవితం ఇవ్వరు. కొత్త నిబంధన కానుక ఏంటో తెలుసా? న్యూ టెస్టిమెంట్ ఆఫరింగ్ ఏంటో తెలుసా? ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. కానుక దేవునికి ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో. పౌలు రోమీయులకు రాస్తూ చెప్పాడు కదా, సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించు. నీ అవయవాలు, నీ దేహం, నీ శరీరాన్ని సజీవ యాగంగా. యాగం అంటే ఏంటి చెప్పండి? చచ్చిపోవటము. సజీవ యాగం అంటే సస్తానే బతుకుతూ ఉండాలి, రోజు చచ్చిపోవాలి. మనం చస్తూనే రోజు బతుకుతూ ఉండాలి, లేదా బతుకుతూ చస్తూనే ఉండాలి. సజీవం, లివింగ్ సాక్రిఫైస్. నీ నోరు చచ్చిపోవాలి, కన్ను చచ్చిపోవాలి, నీ అవయవాలు చచ్చిపోవాలి. ప్రజెంట్ యువర్ బాడీస్ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఇది న్యూ టెస్టిమెంట్ ఆఫరింగ్. దేవునికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ప్రజెంట్ యువర్ బాడీ అంటూ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.